చూసి మీ పిల్లలు చేసే నృత్యాలకి చేసిన నాటికలను చూసి ఆనందించే అవకాశము మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చిన మొదట మీ స్కూల్ యాజమాన్యానికి, మీ ప్రియతమ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కొంచెం స్పీచెస్ ఇవ్వడం అని అంటే మాట్లాడటం చాలా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మీ అందరూ ఊహించిన విధంగా నేను మాట్లాడలేకపోవచ్చు. అయితే ఎంతో కొంత ఈ అంటే పిల్లలు వాళ్ళకి ఏం కావాలి, ఏం చెబితే బాగుంటుంది అనే విషయంలో కొంతవరకు 1-2 సార్లు కొన్నిసార్లు నేను కూడా ఇట్లాంటి వేదికల మీద మాట్లాడడం జరిగింది. అయితే మొదటగా మీ ఊరికి దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీకి మొదటగా నేను దాన్ని మిత్రుల బృందంతో కలిసి స్థాపించడం, దానికి నేను మొదటి చైర్మన్గా ఉండడం జరిగింది. అది నేను అట్లా 4 సంవత్సరాలు మాత్రం అందులో పనిచేయడం జరిగింది. ఆ 4 సంవత్సరాలు నేను దాన్ని చూడడం జరిగింది. ఆ చూసే క్రమంలో ఇట్లానే యానివర్సరీ డేస్ లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళంతా కొన్ని పెద్ద పిల్లలు కాబట్టి ఆ మాట్లాడే లెంగ్త్, ఆ కంటెంట్ కొంచెం వేరుగా ఉండేది. అయినప్పటికీ మీతో మాట్లాడడం కోసం ఎట్లా మాట్లాడితే బాగుంటుంది అనే విషయంలో కొంచెం నాకు అంత క్లారిటీ లేదు, కానీ అయినప్పటికీ కొంత ప్రయత్నం చేస్తాను. మీరంతా చాలా మంది ఎడ్యుకేషనిస్టులు అంటే విద్యావంతులు, ప్రతిభాశీలురు, పెద్ద నాయకులు చాలా మంది వాళ్ళ జీవిత బయోగ్రఫీలో రాసుకునేటప్పుడు మొదటగా వాళ్ళు రాసుకునే క్రమంలో బాల్య దశకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తారు. బాల్య దశ అంటే స్కూలు, హై స్కూల్ వరకు, ఈ హై స్కూల్ వరకు చదువుకునే క్రమము ఎవరి బయోగ్రఫీలైనా ఎవరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ బాల్య జీవితం అనేది భవిష్యత్తులో ఇంకెప్పటికీ రాదు. ఈ బాల్య జీవితంలో ఉన్న ఆనందాలు, ఈ బాల్య జీవితంలో మీరు చూసిన, మీరు అనుభవిస్తున్న సంతోషాలు, ఇవి మాత్రం ఇంకెప్పటికీ ఎట్లా కూడా మీరు సంపాదించలేరు. కాబట్టి మీరు స్కూల్లో ఉన్నంతసేపు, మీరు బాల్యదశలో ఉన్నంతసేపు ఆనందంగా, కొంచెం అందరితో పాజిటివ్గా, అందరినీ కలుపుకుంటూ ఆడుకుంటూ, అందరినీ మీ పక్కవాడిని ఎంకరేజ్ చేస్తూ, వాడిని కూడా గెలిపిస్తూ, మీరు గెలుస్తూ వాడిని గెలిపిస్తూ వెళ్ళడం ఈ బాల్యదశకి చాలా చాలా ఆనందదాయకం, చాలా అభివృద్ధిదాయకం కూడా. ఈ బాల్యదశ అంటే ఒక కవి గారు అంటారు, ఈ బాల్యదశ మీకు ఒక ఎంటీ క్యాన్వాస్ లాంటిది. దీని మీద, ఈ క్యాన్వాస్ మీద చాలా రాశారు. ఇది ఏది రాయకపోతే దీన్ని ఎంటీ క్యాన్వాస్ అంటారు. మీ జీవితం కూడా అట్లాంటి ఎంటీ క్యాన్వాస్. ఇప్పుడు ఈ క్యాన్వాస్ నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ఈ స్కూల్ నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఏం కావాలి, ఎందుట్లో అయితే మనం జీవితాన్ని పరమావధి చేసుకోవచ్చు, ఈ జీవితంలో విజయోత్సవం సాధించవచ్చు, విజయాన్ని గడించవచ్చు అనే దాన్ని మీరు నిర్ణయించుకోవాలి. ఈ క్యాన్వాస్ లో మీరు రాసుకునేటప్పుడు ఇందులో చాలా ఇబ్బందులు, స్కూల్కి రాలేని పరిస్థితి, నెక్స్ట్ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎట్లాంటి ఆటంకాలు వచ్చినా చదువును మాత్రం కొనసాగించాల్సిందే. దానిని మించిన ఇంకొక ప్రొఫెషన్ కానీ, ఇంకొక విధి అంటే ఇంకొక పని కానీ ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి చదువు
అన్నిటికన్నా ఈ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మించిన ఇంకొక పని లేదు. ఏ పని అయినా చదువు తర్వాతనే. సో మీరు ఈ క్యాన్వాస్ రాసుకునేటప్పుడు మీరు చదువు ఎంతవరకైనా ఎట్లయినా ఎంత కష్టపడినా చదవాలి అని మీ క్యాన్వాస్ మీద మొదటి లైన్ రాసుకోండి. రెండోది గోలు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? డాక్టర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే లాయర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే సివిల్ సర్వెంట్ కావాలనుకుంటున్నారా? అది కూడా మీరు ఈ స్కూల్ జీవితంలో మీ పెద్దల ద్వారా కానీ, మీ ముందు ఉన్న మీ సిబ్లింగ్స్ అంటే మీ అక్క చెల్లి, మీ అక్క అన్న వాళ్ళు చదువుతున్న విధానం నుంచి కానీ మీరు నేర్చుకొని, మీరు తెలుసుకొని, మీరు కూడా ఆ గోల్ని, అది సాధించాలనే గోల్ని ముందు మీరు ఆ గోల్ నిర్ణయించుకోండి. ఆ కళ కనండి. ఆ కళ ఎంత పెద్దదైనా సరే దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలకి సహాయ సహకారం అందించాలి. గోల్ ఎంత పెద్దదైనా సరే, గోల్ ఎంత పెద్దదాన్ని ఎట్లా సాధిస్తాము అని అనుకోకుండా గోల్ నిర్ణయించుకొని దాన్ని కలకని దాన్ని సాధించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు, ఎంత కఠోర శ్రమ చేస్తారో అంత ప్రయత్నం, ఆ కఠోర శ్రమను బట్టి మీరు ఆ కళను నెరవేర్చుకోవడం, ఆ గోలుని చేరుకోవడం అనేది సాధ్యమవుతుంది. చదువులో మీరు ఇంకా పాటించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, చదువుని ఇష్టపడి చదవాలి. ఆ ఇష్టపడే చదువుని మీరు ఎంచుకోండి, దాన్నే బాగా చదవండి. ఆ ఇష్టపడి చదువులో మీకు చాలా ఆ రకంగా చదివితే మీకు మీ అండర్స్టాండింగ్ మీరు దాన్ని తెలుసుకునే శాతం కానీ, దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చదువుని బాగా ఇష్టపడి చదవాలి. చదువు స్కూల్కి రాకుండా కూడా చాలా మంది చాలా నేర్చుకుంటారు. ఒకసారి స్కూల్కి రాకుండా కొంతమంది పిల్లలు రకరకాల పనులు చేస్తుంటారు. ఆ పనుల్లో కూడా వాడు కొంత చదువు నేర్చుకుంటారు. పనిని నేర్చుకోవడం, పనిని తెలుసుకోవడం కూడా చదువులో భాగమే. కాబట్టి మీరు ఈ చదువులో చదువుకునేటప్పుడు దాన్ని శ్రద్ధగా, ఇష్టంగా మీరు బాగా చదవాలి. ఆ గోల్కి అనుగుణంగా, మీరు పెట్టుకున్న గోల్కి అనుగుణంగా మీరు కఠోర శ్రమ చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, ఎన్ని అవాంతరాలు వచ్చినా, తల్లిదండ్రుల సహకారం ఒకసారి లేకపోయినా, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఇంకొకరి ద్వారానో, మీరు కష్టపడి ఇంకో రూపంలోనో మీరు మాత్రం చదువును మాత్రం కొనసాగించాలి. చదువును మించిన ఇంకొక పని ఏది లేదు. చదివే అన్నిటికీ మూలం. మన గౌరవ చారిత్రక నేపథ్యం ఏంటంటే, ఇవాళ ప్రపంచంలో ఒకటి ప్రమాదకరమైనది ఉంది, ఒకటి అత్యవసరమైనది ఉంది. ప్రమాదకరమైనది అణుబాంబులు, యుద్ధాలు. అత్యంత అవసరమైనది మనము, మన పిల్లలు, మనము బతకడానికి అత్యంత అవసరమైనది మొక్కలు, చెట్లు, అడవులు. ఈ అడవులను ఉత్తరప్రదేశ్లో నరికేస్తంటే ఒక మామూలు గడ్డ వేసుకుని, తెల్లగడ్డ వేసుకుని, గడ్డ వేసుకుని, లుంగి కట్టుకున్న ఒక పెద్ద ఆయన సుందర్లాల్ బహుగుణ ఉత్తరప్రదేశ్లో చిక్కు అనే ప్రాంతంలో నీలాంటి మహిళలందరూ వాళ్ళకి చెట్ల యొక్క ప్రాముఖ్యత చెప్పి, చెట్లు లేకపోతే మనిషి ఎట్లా చనిపోతాడో చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, స్త్రీలందరూ చెట్లు కొట్టేయడానికి కార్పొరేట్ చెట్లు అంటే చెట్ల చుట్టూ ఒక వలయంగా కావలి పెద్ద పెద్ద చెట్లు, ముందు మమ్మల్ని చంపి తర్వాత చెట్లను చంపండి అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఇందిరాగాంధీ అత్యంత పెద్ద నియంత్రణ. ఆ ఇందిరాగాంధీ కూడా తలలో వంచి, మెడలో వంచి చిక్కో మూమెంట్ సక్సెస్ చేసి ఆ అడవులని కాపాడాడు సుందర్లాల్ బహుగుణ. ఇవాళ ఎంతకంటే పెద్ద నియంత్రణ అడవులు నాశనం చేసేస్తున్నారు. అడవులు నాశనం చేయటమంటే మన బిడ్డలను చంపేయటమే, చిదిమేయటమే. అది జరగకూడదు.
అణుబాంబులు ఎంత వ్యతిరేకంగా ఉండాలో మనం చెట్లకు అంత అనుకూలంగా ప్రేమగా ఉండాలి. అడవులు లేకపోతే మనం బతకం.